హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిర్మల. సంఖ్యా వ్యవస్థ. మనం ప్రీవియస్ క్లాస్లో సంఖ్యలలోని రకాలను తెలుసుకున్నాం. ఈరోజు మనం డీప్గా ఈ సంఖ్యలను తెలుసుకుందాం. ముందుగా సహజ సంఖ్యల గురించి తెలుసుకుందాం. సహజ సంఖ్యల్ని మనం ఎన్చే సూచిస్తాం. సహజ సంఖ్యలు అనగా లెక్క పెట్టుటకు వీలగు సంఖ్యలను సహజ సంఖ్యలు అంటాము. ఇక్కడ సహజ సంఖ్యల్ని ఎన్చే సూచిస్తాం కావున n ఈక్వల్స్ 1, 2, 3 సో ఆన్. ఈ సహజ సంఖ్యలలో అతి చిన్న సహజ సంఖ్య 1. సహజ సంఖ్యలు 1 నుండి స్టార్ట్ అవుతాయి అండ్ సో ఆన్. ఈ సహజ సంఖ్యలలో అతి చిన్న సహజ సంఖ్య 1. 1 కన్నా చిన్న సహజ సంఖ్య ఉండదు. అండ్ అతిపెద్ద సహజ సంఖ్య చెప్పలేం. ఇక్కడ ఎందుకు చెప్పలేమంటే సహజ సంఖ్యలు 1 నుండి స్టార్ట్ అయి అనంతం వరకు ఉంటాయి కావున అతిపెద్ద సహజ సంఖ్య ఏమిటో చెప్పలేం. సెకండ్ వన్, పూర్ణాంకాలు. ఈ పూర్ణాంకాలని పూర్తి సంఖ్యలు అని కూడా అంటాము. ఈ పూర్ణాంకాలని డబ్లుచే సూచిస్తాం. పూర్ణాంకాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. సహజ సంఖ్యలకు 0 చేరిస్తే ఏర్పడు సంఖ్యలను పూర్ణాంకాలు అంటాము. ఇక్కడ సహజ సంఖ్యలు 1, 2, 3 సో ఆన్. ఈ సహజ సంఖ్యలకి 0 చేరిస్తే ఏర్పడు సంఖ్యలను పూర్ణాంకాలు అంటాము. పూర్ణాంకాలు డబ్లుచే సూచిస్తాం కావున డబ్ల్యూ ఈక్వల్స్ ఇక్కడ 0 చేర్చగా, ఈ సహజ సంఖ్యలకి 0 చేర్చగా పూర్ణాంకాలు ఏర్పడతాయి కావున డబ్ల్యూ ఈక్వల్స్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఈ పూర్ణాంకాలలో అతి చిన్న పూర్ణాంకం 0. ఇక్కడ పూర్ణాంకాలు 0 చే స్టార్ట్ అవుతాయి కావున 1 కన్నా 0 చిన్నది, 2 కన్నా 0 చిన్నది, 3 కన్నా 0 చిన్నది కావున అతి చిన్న పూర్ణాంకం 0. అదేవిధంగా అతిపెద్ద పూర్ణాంకం చెప్పలేం. ఇక్కడ అతిపెద్ద పూర్ణాంకం అంటే ఏంటిదో చెప్పలేం. ఎందుకనగా పూర్ణాంకాలు 0 నుండి స్టార్ట్ అయి అనంత వరకు ఉంటాయి కావున అతిపెద్ద పూర్ణాంకం ఏంటిదో చెప్పలేం. థర్డ్ వన్, పూర్ణ సంఖ్యలు. ఈ పూర్ణ సంఖ్యల్ని జెడ్ లేదా ఐచే సూచిస్తాము. ఇక్కడ పూర్ణ సంఖ్యలు అంటే ఏమిటో తెలుసుకుందాం. ధన రుణ పూర్ణాంకాలకు 0 చేరిస్తే ఏర్పడు సమితిని పూర్ణ సంఖ్యలు అంటాము. ఇక్కడ ధన రుణ పూర్ణాంకాలకు, ఇక్కడ పూర్ణాంకాలలో ఓన్లీ ఈ పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి కావున వీటికి నెగిటివ్ వాల్యూస్ కూడా యాడ్ చేస్తే పూర్ణ సంఖ్యలు ఏర్పడతాయి. ఈ పూర్ణ సంఖ్యలను జెడ్ లేదా ఐచే సూచిస్తాం కావున జెడ్ ఆర్ ఐ ఈక్వల్స్ ఇక్కడ 0, 1, 2, 3 సో ఆన్. అదేవిధంగా 0, -1, -2, -3 అండ్ సో ఆన్. ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ పూర్ణ సంఖ్యలలో అతి చిన్న పూర్ణ సంఖ్య చెప్పలేం. అదేవిధంగా అతిపెద్ద పూర్ణ సంఖ్య ఏమిటో కూడా చెప్పలేం. ఫోర్త్ వన్, అకరణీయ సంఖ్యలు. ఈ అకరణీయ సంఖ్యల్ని మనం క్యూచే సూచిస్తాము. అకరణీయ సంఖ్యలు అనగా p/q రూపంలో గల సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అని అంటాం. ఇక్కడ q ఈజ్ నాట్ ఈక్వల్స్ 0 అండ్ p,qలు పూర్ణ సంఖ్యలు. ఇక్కడ p,qలు పూర్ణ సంఖ్యలై ఉండాలి. అకరణీయ సంఖ్యల్ని క్యూచే సూచిస్తాం కావున q ఈక్వల్స్ x/x ఈక్వల్స్ p/q. p,q is belongs to z. Here q is not equals 0. ఫిఫ్త్ వన్, కరణీయ సంఖ్యలు. కరణీయ సంఖ్యల్ని q డాష్ చే సూచిస్తాం. కరణీయ సంఖ్యలు అనగా p/q రూపంలో రాయలేని సంఖ్యలను కరణీయ సంఖ్యలు అని అంటాం. ఇక్కడ q ఈజ్ నాట్ ఈక్వల్స్ 0. అదేవిధంగా
p మరియు qలు పూర్ణ సంఖ్యలై ఉండాలి. ఎగ్జాంపుల్ √2, √3, √5 ఈ విధంగా కరణీయ సంఖ్యలు ఉంటాయి. 6th వన్ వాస్తవ సంఖ్యలు. ఈ వాస్తవ సంఖ్యల్ని మనం r చే సూచిస్తాము. వాస్తవ సంఖ్యలు అనగా అకరణీయ మరియు కరణీయ సంఖ్యలను కలిపి వాస్తవ సంఖ్యలు అంటాము. ఇక్కడ వాస్తవ సంఖ్యల్ని r చే సూచిస్తాము కావున r ఈక్వల్స్ q యూనియన్ q డాష్. r ఈక్వల్స్ -∞, ∞. ఎగ్జాంపుల్ 5, 7, 3, 1/2, 1/4, √2, √3. ఇక్కడ అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యలు కలిపి ఉన్నాయి కావున ఈ సంఖ్యలను వాస్తవ సంఖ్యలు అంటాం. సరి సంఖ్యలు. సరి సంఖ్యలు అనగా ఏ సంఖ్య అయితే 2 యొక్క గుణిజం లేదా 2 చే నిశేషంగా భాగింపబడునో ఆ సంఖ్యలను సరి సంఖ్యలు అంటాము. ఇక్కడ 2 అనేది 2 యొక్క గుణిజం మరియు 2 చే నిశేషంగా భాగించబడుతుంది. అదేవిధంగా 4 అనేది 2 2 4. 4 అనేది 2 చేత నిశేషంగా భాగించబడుతుంది. అదేవిధంగా 6, 8, 10 ఈ విధంగా 2 చే నిశేషంగా భాగింపబడే సంఖ్యలను సరి సంఖ్యలు అంటాము. ఈ సరి సంఖ్యలు 2n రూపంలో ఉంటాయి. ఇక్కడ n ఈక్వల్స్ సహజ సంఖ్యగా తీసుకుంటాం. బేసి సంఖ్యలు. ఏ సంఖ్య అయితే 2 యొక్క గుణిజం కాకుండా లేదా 2 చే నిశేషంగా భాగింపబడదో అటువంటి సంఖ్యలను బేసి సంఖ్యలు అంటాము. ఎగ్జాంపుల్ 1, 3, 5, 7, 9. ఈ 3 అనేది 2 చే నిశేషంగా భాగించబడదు. 2 1 పాయింట్ 12 2 5. ఇక్కడ 2 చే నిశేషంగా భాగింపబడదు. 3 అనేది 2 చే నిశేషంగా భాగింపబడదు కావున ఈ సంఖ్యలని బేసి సంఖ్యలు అంటాము. ఈ బేసి సంఖ్యలు 2n+1 రూపంలో ఉంటాయి. ఇక్కడ n ఈక్వల్స్ ఒక పూర్ణాంకం అవుతుంది. 2n+1 రూపంలో ఉన్నప్పుడు ఇక్కడ n వాల్యూను ఒక పూర్ణాంకంగా తీసుకుంటాం. లేదా 2n-1 రూపంలో ఉన్నప్పుడు n వాల్యూ ఒక సహజ సంఖ్యను తీసుకుంటాం. ఇక్కడ n వాల్యూ ఒక సహజ సంఖ్యను తీసుకుంటాం. 9th వన్ ప్రధాన సంఖ్యలు. ఇక్కడ ప్రధాన సంఖ్యలు ఏంటో తెలుసుకుందాం. 1 మరియు అదే సంఖ్య అనే 2 విభాజకాలు గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటాము. ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11, 13. 2 1 2, 1 2 2. 1 మరియు అదే సంఖ్య అనే 2 విభాజకాలు గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటాం. ఇక్కడ 2కి విభాజకాలు 1 మరియు 2. అదేవిధంగా 3కి 3 1 3 అండ్ 1 3 3. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. 1 నుండి 100 లోపు గల ప్రధాన సంఖ్యలు 25. 1 నుండి 100 లోపు గల ప్రధాన సంఖ్యలు 25 అని మనం ఈ సింపుల్ ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చు. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 అండ్ 100. ఇప్పుడు మనం 1 నుండి 100 లోపు గల ప్రధాన సంఖ్యలను ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ 1 to 10 లోపు గల ప్రధాన సంఖ్యలు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. D, D, B, B, C, B, B, C, B, A. ఈ సింపుల్ ట్రిక్ ద్వారా మనం 1 నుండి 100 లోపు గల ప్రధాన సంఖ్యలను ఎలా గుర్తుపెట్టుకోవచ్చో చూద్దాం. ముందుగా 1 నుండి 10 లోపు గల ప్రధాన సంఖ్యలు ఇక్కడ Dగా తీసుకుందాం. ఇక్కడ D అనగా A, B, C, D ఈక్వల్స్ 1 2 3 4 4గా రాసుకోవచ్చు. 4. 1 నుండి
10 లోపు గల ప్రధాన సంఖ్యలు 4. అదేవిధంగా 10 నుండి 20 లోపు గల ప్రధాన సంఖ్యలు ఆస్టీస్గా 4 వస్తుంది. ఎందుకనగా ఇక్కడ డి ఇట్లా బండ గుర్తుగా పెట్టుకున్నాం కావున. అదేవిధంగా 20 నుండి 30 వరకు 20 నుండి 30 లోపు గల ప్రధాన సంఖ్యలు ఏ బి అనగా 2. 30 నుండి 40 లోపు గల ప్రధాన సంఖ్యలు 2. 40 నుండి 50 లోపు గల ప్రధాన సంఖ్యలు సి కావున 1 2 3 3గా రాసుకోవచ్చు. 50 నుండి 60 లోపు గల ప్రధాన సంఖ్యలు బి కావున 2గా రాసుకోవచ్చు. 60 నుండి 70 లోపు గల ప్రధాన సంఖ్యలు బి కావున 2గా రాసుకోవచ్చు. అదేవిధంగా 70 నుండి 80 లోపు గల ప్రధాన సంఖ్యలు సి కావున 3గా రాసుకోవచ్చు. 80 నుండి 90 లోపు గల ప్రధాన సంఖ్యలు బి కావున 2గా రాసుకోవచ్చు. అండ్ 90 నుండి 100 లోపు గల ప్రధాన సంఖ్యలు ఏ కావున 1గా రాసుకోవచ్చు. ఈ విధంగా మనం డిడి బీబీసీ బీబీసీ బిఏ దీన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల 1 నుండి 100 లోపు గల ప్రధాన సంఖ్యలు ఎన్నో తెలుసుకోవచ్చు. అదేవిధంగా 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, అదేవిధంగా 20 to 60 అడిగినా కూడా ఈ లాజిక్ను ఉపయోగించి మనం ప్రధాన సంఖ్యలు ఎన్నో కనుగొనవచ్చును. 10th one కవల ప్రధాన సంఖ్యలు 3 5 వీటి భేదం 2 3 4 5 2. అదేవిధంగా 5 7 5 7 యొక్క భేదం 2. అదేవిధంగా 11 13 11 13 యొక్క భేదం 2. 17 19 17 19ల యొక్క భేదం 2. ప్రధాన సంఖ్యలై ఉండి 2 భేదంగా గల సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటాము. 11th one సంయుక్త సంఖ్యలు 2 కన్నా ఎక్కువ విభాజకాలు కలిగిన సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటాము. ఇక్కడ 4 8 9 10 ఈ విధంగా ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 4కి విభాజకాలు 1 4 జా 4, 2 2 జా 4, 4 1 జా 4. ఇక్కడ మనం 4 1 2 4 2 కన్నా ఎక్కువ విభాజకాలు కలిగి ఉంది కావున 4 అనేది సంయుక్త సంఖ్య అవుతుంది. నోట్ 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, అదేవిధంగా సంయుక్త సంఖ్య కూడా కాదు. 12th one సహప్రధాన సంఖ్యలు ఏ కామ బీలు 2 సహజ సంఖ్యలై వాటి గరిష్ట సామాన్య భాజకం 1 అయితే ఏ కామ బీలను సహప్రధాన సంఖ్యలు అంటాము. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 2 2, 3 4, 5 7, 9 8, 11 ఇవి సహప్రధాన సంఖ్యల జతలు. ఇప్పుడు మనం గరిష్ట సామాన్య భాజకం 1 అయితే ఆ సంఖ్యలను సహప్రధాన సంఖ్యలు అంటాము కావున ఎగ్జాంపుల్ చూద్దాం. 2 3ల గసాబా 2 = 2 × 1గా రాసుకోవచ్చు. 3 = 3 × 1గా రాసుకోవచ్చు. ఇక్కడ గరిష్ట సామాన్య భాజకం అనేది 1. సహప్రధాన సంఖ్యలు అనగా ఏ కామ బీలు 2 సహజ సంఖ్యలే వాటి గరిష్ట సామాన్య భాజకం 1. ఇక్కడ వీటి గరిష్ట సామాన్య భాజకం 1 అవుతుంది కావున 2 3లను 2, 3లను సహప్రధాన సంఖ్యలు అంటాము.